టూ అవసరం. మీరు బాలయ్య తాండవం థియేటర్లో చూడాల్సిందే. మీరు అసలు డిసప్పాయింట్ కారు. అసలు తాండవం ట్రైలర్లో కంటే మూడింతలు ఫైట్స్. బాలయ్య ఎండ్ టు ఎండ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అండి. వచ్చిన వాళ్ళు మాత్రం డిసప్పాయింట్ కారు. ఇప్పుడే చూసి బయటకు వచ్చాము. అవుట్ స్టాండింగ్. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు శివ 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 శివ. సినిమా ఇగో అరిచి గొంతు కూడా పోయింది అసలు. అంటే స్టార్ట్ స్టోరీ అవన్నీ పక్కన పెడితే ఓన్లీ ఫర్ బాలయ్య మాస్ అన్నమాట. మామూలుగా లేదు అసలు. బాలయ్య అంటే అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్కి సీట్లలో కూర్చోరు జనాలు, మామూలుగా కాదు. అఖండ 1లో అనుకున్నా, అఖండ 2లో తాండవంలో నిజంగా తాండవం ఆడిచ్చారు. అండ్ కొన్ని షార్ట్స్ చాలా మంది చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఆ స్టోరీ పరంగా అయితే అంత నాకేం ఎక్కలేదు. బట్ అఖండ తాండవం అంటే తాండవం చేశారు నిజంగా. మామూలుగా ఎదిగో గొంతు కూడా రావట్లేదు నాకు చెప్పడానికి. పిచ్చి పీక్స్ అసలు. బోయపాటి గారు అసలు ఆ డైరెక్షన్ ఏంటి, ఆ ఫైట్లు ఏంటి, రామ్ లక్ష్మణ్ గారు అమ్మో ఫైట్లు. మిగతా ఏ క్యారెక్టర్స్ నేను చూడలేదు. బాలయ్య ఓన్లీ ఫర్ బాలయ్య. అది మెంటల్ పీస్ మార్క్స్. ఏది చెప్పాలో కూడా రావట్లేదు, అంత మాస్గా ఉంది. మామూలుగా కాదు. అఖండ ఇచ్చి పాట్. తమన్ మ్యూజిక్ నాకు ఇక్కడ సౌండ్ సరిపోలేదు. ఐమాక్స్లో సౌండ్ నాకు సరిపోలేదు. ఇంకా మాస్ థియేటర్లోకి వెళ్ళి చూస్తే ఇంకా సౌండ్ వేరే లెవెల్లో ఉంటుంది. చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్యాంగ్ అసలు మిస్ అవ్వకండి. సెకండ్ హాఫ్లో 3 ఫైట్లు ఉంటాయి. ఆదిపిన్ శెట్టి గారి క్యారెక్టర్ లిటరల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో ఆదిపిన్ శెట్టి గారి సినిమాలో ఉన్నారని నేను మర్చిపోయాను. సో ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో ఆయన ఇంట్రో ఉంటుంది అనమాట. ఆ ఇంట్రో వచ్చేటప్పుడు ఓకే అది పెన్శెట్టి గారు ఉన్నారని తెలిసింది. అండ్ ఆయన క్యారెక్టర్ కూడా లెంతీగా ఏమి ఉండదు, ఒక 2 ఫైట్స్ ఉంటాయి ఆయన అంతే. దానికి మించి ఉన్న ఫైట్స్లో అయితే నాకు ఫస్ట్ ఫైటే నచ్చింది. ఐ మీన్ అది పెన్శెట్టి గారితో 2 ఫైట్స్ ఉంటాయి, అందులో ఒక ఫైటే బాగుంటుంది. ఏంటి అసలు చెప్తున్నా కదా బ్రో, క్లైమాక్స్ కానీ బాలయ్య గారు ఫైట్స్ కానీ అసలు రామ్ లక్ష్మణ్ గారు అసలు ఏం పెట్టి డిజైన్ చేశారో తెలియదు కానీ ఆ ఫైట్స్ అసలు మెంటల్ మాస్ అంటున్నా కదా. మెంటల్ మాస్గా వర్కౌట్ అవుతాయి. మన వాళ్ళకే కాదు, నార్త్ వాళ్ళు పిచ్చ కనెక్ట్ అవుతారు. నార్త్లో ప్రతి ఒక్కరు బాలయ్య గారి ఫ్యాన్ ఈ రోజు నుంచి. ఉంది, జై అఖండ అని ఇచ్చారు లాస్ట్లో ఫైనల్. అండ్ ఓవరాల్గా ఈ వీకెండ్ కాదు, ఈ వీక్ మొత్తం అఖండ చూసిన ఆ వైబ్లోనే ఉంటుంది. తమన్ తాండవం కాదు అసలు, మొత్తం అఖండ తాండవే. ఈ వీక్ మొత్తం అఖండ ఎన్నిసార్లు చూసినా తాండవం వేస్తూనే ఉంటారు మీరు అందరూ. అదిరిపోయిందండి, బ్లాక్ బస్టర్. మ్యూజిక్, కోరియోగ్రఫీ అన్నీ అండి, బీజిఎం కానివ్వండి, ఏదైనా తీసుకోండి అన్ని రంగాల్లో బాగుంది. సనాతన ధర్మ ఎస్పెషల్లీ తప్పకుండా చూడాల్సిన మూవీ, ప్రతి ఒక్కరు చూడొచ్చు. సనాతన ధర్మం ఇది ఫైట్స్ కాదండి, సనాతన ధర్మం ఎలా కాపాడుకోవాలన్న దాని మీదనే అంశము. దాని మీదనే చూపించారు మూవీ తప్పించి ఫైట్స్ అవన్నీ చూడకండి. మూవీ అద్దిరిపోయింది, బొమ్మ బ్లాక్ బస్టర్.